ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ సర్వేలు, రాష్ట్ర స్థాయి సర్వేలు, జాతీయ స్థాయి సర్వేలు వస్తున్నాయి. అందులో రాష్ట్ర స్థాయి సర్వేలో ఏదైతే పోల్ పల్స్ అనేటువంటి సంస్థ, ఇది కొత్తగా కనిపించింది. వీళ్ళ సర్వేలో చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని 98 నుంచి 104 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుండి 60 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. 50-50 ఛాయిస్ ఉన్నటువంటి 23 చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంది అన్నటువంటిది అంచనా వేశారు. ఈ 23 అన్నట్టు అంటే టోటల్గా అయితే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో వస్తుందంటే వీళ్ళ అంచనా. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఎవరు పనికొస్తారంటే జగన్మోహన్ రెడ్డి అని 42.5% మంది మాత్రమే అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు బెటర్ అని చెప్పి 50.2% మంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బెటర్ అని 6.4% మంది భావిస్తుంటే షర్మిల ముఖ్యమంత్రిగా బెటర్ అని కేవలం 0.9% మంది భావిస్తున్నారు. మరొక వైపును చూస్తే ఎన్నికల మీద ప్రభావం చూపెట్టేది ప్రైస్ రైజ్ 18% మంది, ధరల పెరుగుదల, నిరుద్యోగం 15%, ఫార్మర్స్ ఇష్యూస్ 13%, కరప్షన్స్ 14%, మెడికల్ అండ్ హెల్త్ 12%, రోడ్స్ అండ్ ఇన్ఫ్రా 21%, అదర్ ఇష్యూస్ 7% మంది చెప్పారన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ అంటే బ్యాడ్ అని 44% మంది, యావరేజ్ అని 18% మంది, గుడ్ అని 32% మంది, ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు 6% మంది అని లెక్క వేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవ్వాలంటే వద్దని 52% మంది, కావాలని 41% మంది, ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు 7% మంది అన్నటువంటిది వీళ్ళు చేసినటువంటి సర్వేలో తేలింది. టోటల్గా క్యాస్ట్ వైడ్ రిపోర్ట్లో రెడ్డిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72.3%, టీడీపీ జనసేన కూడా 24.5%, కాపుల్లో వైసీపీకి 28.6%, టీడీపీ జనసేన కూడా 68.8%, కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి 18%, టీడీపీ జనసేన కూటమికి 79%, బ్రాహ్మిన్స్లో వైసీపీకి 42%, టీడీపీ కూటమికి 48%, బీసీల్లో 43.5% వైసీపీకి, 52.4% టీడీపీకి, వైశ్యాస్లో 32.6% వైసీపీకి, 65.2% టీడీపీకి, ముస్లిముల్లో 51.5% వైసీపీకి, 43.2% టీడీపీకి, ఎస్సీల్లో 68.5% వైసీపీకి, 29.6% టీడీపీకి, క్రిస్టియన్స్లో 60.2% వైసీపీకి, 32.6% టీడీపీ కూటమికి, మాదిగల్లో 40.6% వైసీపీకి, 53.8% టీడీపీ కూటమికి, ఓబీసీలో 46.5% వైసీపీకి, 49.2% టీడీపీకి ఓట్లు వేస్తామని చెప్తున్నారు అన్నట్టుంది వీళ్ళు చెప్తున్న లెక్క.